ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనం ఎంత శ్రేష్టమైన వారమో ఆయన చాలా సందర్భాల్లో మనకు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఆకాశ పక్షులను, పిచ్చుకలను కూడా పోల్చి వాటికే నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాను, మీకు నేను ఇవ్వనా? ఆకాశ పక్షులు అవేమి ఆహారం కొరకు అర్రులు చాచో, పరుగులు పెట్టవు, అవి విత్తవు, అవి కోయవు, అయినా పరలోక తండ్రి ఏ దినానికి కావాల్సిన ఆహారం వాటికి ఇచ్చి పోషిస్తున్నాడు కదా. వాటిని ఎంత అందంగా సంరక్షిస్తూ ఉన్నాడు కదా. వాటికి ఆకాశాన్ని, ప్రకృతిని, ఆ గాలిని ఇచ్చి వాటిని ఎంతో ఆనందింపచేస్తూ ఉన్నాడు కదా. వాటికంటే మీరు ఇంకా శ్రేష్టమైన వారు కాబట్టి మిమ్మల్ని నేను పోషించినా, మిమ్మల్ని నేను పట్టించుకోనా, మిమ్మల్ని నేను విడిచిపెట్టేస్తానా అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంత శ్రేష్టమైన వారో తెలుసా? ఒకవేళ మీ ఎదుటివారు మిమ్మల్ని తప్పు పడుతున్నారేమో, తక్కువ చేస్తున్నారేమో, మిమ్మల్ని 10 మందిలో హీనపరుస్తున్నారేమో, నీ చదువుని బట్టి, నీ రంగుని బట్టి, నీ ఎత్తుని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి, సమాజంలో నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న పేదరికాన్ని బట్టి, కొన్నిసార్లు నీకు తెలివితేటలు లేవని, నువ్వు అజ్ఞానివని, నీకేం తెలియదని, లేకపోతే ఇంకా ఇంకా ఏవేవో మాటలు నిన్ను అంటూ బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, గుచ్చి మాట్లాడుతున్నారా? నీతో స్నేహం చేస్తూనే ప్రక్కకెళ్ళి నీకు బాధ కలిగించేలాగా అంటున్నారా? నువ్వేం బాధపడకు. ఒకవేళ మనుషుల దృష్టిలో నువ్వు ఒకవేళ ఆ విధంగా ఉన్నా లేకపోయినా, వాళ్ళు అలా అంటున్నా అనకపోయినా అది అనవసరం. కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడువు. నువ్వంటే ప్రభుకి చాలా ఇష్టం. నిన్ను ఆయన చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. నిన్ను ఆయన ఎక్కడ కూడా చేయి విడిచిపెట్టాడు. నీకు ఏ అవసరం ఉన్నా నీ పరలోక తండ్రి దగ్గరికి రావచ్చు. నీకు ఏ బాధ ఉన్నా నీ పరలోక తండ్రికి చెప్పుకోవచ్చు. నీకు ఏ సమస్య ఉన్నా నీ పరలోక తండ్రి తీరుస్తాడు. కాబట్టి ఆయన నీకున్నాడు, ఎవరు లేదు, నేను బాధపడద్దు, వాళ్ళు వీళ్ళు వదిలిపెట్టేశారని కూడా కృంగిపోవద్దు. ప్రభు నీతో ఉన్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. చాలా శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడవు. రానున్న రోజుల్లో నిన్ను ఆయన ఉన్నత శిఖరాలకు చేర్చబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా ప్రియ బిడ్డలు దేనిని బట్టి కృంగిపోకుండా, చింతపడకుండా, మేము పిచ్చుకల కంటే, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా బ్రతికే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.